రాష్ట్రంలో లోక్సభ సీట్లు ఖరారైన నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు కాంగ్రెస్ అభ్యర్థులు. మరోవైపు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయని చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే గ్యారంటీలను అమలు చేశామని, రైతులను ఆదుకునేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని భరోసా కల్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పబ్లిక్ ఆస్తుల్ని నిర్వీర్యం చేసి బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం వ్యాపార సంస్థలా మారిపోయిందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులవుతారు అని బీజేపీ నాయకులు అనటం కరెక్ట్ కాదన్నారు. అంబానీ, అదానీలకు లక్షల కోట్లు మాఫీ చేస్తే సోమరిపోతులు కారా అని ప్రశ్నించారు. రైతును రుణ విముక్తుని చేయటానికి యూపీఏ ప్రభుత్వం ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం పట్ల చెప్పంటున్న ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మోడీ గారి నిర్లక్ష్యం చెప్పంటున్నది. ఇలా రైతుకు రుణమాఫీ చేయాలంటే రైతు సోమరిపోతాడా అంటే ఇవాళ బీజేపీ ఉవాచ. అదే అంబానీ, అదానీ లాంటి బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు వాళ్ళ ఎన్పిఏ అకౌంట్ కింద, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ కింద ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి వాళ్లకు రుణ విముక్తులను చేస్తాడా? కాంగ్రెస్ లో చేరికలపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు ఐలయ్య. రేపో మాపో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలిపారు. ప్రజాపాలన నచ్చే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటారని చెప్పారు బీర్లా ఐలయ్య. 100 రోజుల తర్వాత ఒక్క గేట్ తెరిచిండు. ఒక్క గేట్కే ఇంత అతలాకుతలమైతున్నారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు. మరి మా ముఖ్యమంత్రి కనుక 4-5 గేట్లు తెరిచిందనుకో ఈ ఎలక్షన్లో వాళ్ళకి నిలబడే వ్యక్తులు దొరకరు. ఒక సాదా సీదా మంత్రిగా, ఒక ప్రజల వ్యక్తిగా ఇలా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన చూసి మిగతా పార్టీల వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీలో టీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగిలరు. జగిత్యాల జిల్లా భూషణరావుపేటలో క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. గంజాయి రహిత రాష్ట్రం కోసం సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రజలలో కలిసినప్పుడు మంచి చెడు తెలుసుకుని మీ జీవన మార్గంలో కూడా ఎదుగుదలకు ఉపయోగపడుతుందనే మాట సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఒకరిద్దరు నేను మొత్తం అంటున్నానే గంజాయి అంటుండే దానికి బానిస కూడా కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పిన ఒక నిర్ణయం సాక్షాత్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. గంజాయి రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. ఆ స్థాయిలో పనిచేస్తున్నాం. అటువైపు యువత పోవద్దని చెప్పనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో బీజేపీ ఎంపీ అరవింద్ చూపించాలన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటన చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరతో పాటు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో అరవింద్ ఓటమి ఖాయమని, ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి. త్వరలోనే అధికారుల నుంచి గణాంకాలు వస్తాయన్నారు. ఇంతలోనే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాల్ని రైతులు, ప్రజలు నమ్మవద్దని సూచించారు చిన్నారెడ్డి. ఏవైతే అకాల వర్షాలు పడ్డాయో రైతుల్ని ఆదుకోవాలి, నష్టమైన రైతుల్ని మనం తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులకు చెప్పి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా పంట ఎంత ఎకరేజీలో పంట నష్టమైంది, ఏ మేర నష్టమైంది అనేటువంటి మాట వారు ఎన్యూమరేట్ చేసి తొందరగా గణాంకాలు తెప్పేటువంటి ఆదేశం వారు ముఖ్యమంత్రి గారి వెంబడే చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్ని గెలవాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ మంత్రులు పనిచేస్తున్నారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. గత 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు మల్లు రవి. మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17కి 17 స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటటువంటి లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి గారు, మంత్రులందరూ కూడా ఒక టీం లాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే నెలకొల్పటం జరిగింది.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామంటున్నారు హస్తం నేతలు. మరోవైపు చేరికలపై కూడా సీరియస్ ఫోకస్ చేసింది పీసీసీ.